హాయ్ హలో. చాలామంది ఎగ్ దోస వేసుకుంటారు కానీ ఎగ్ దోసకి వేసుకునేటప్పుడు ఈ ఉల్లి కారం చట్నీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ ఉల్లి కారం చట్నీ చేసుకొని ఎగ్ దోస తీసుకున్నారంటే చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో చెప్తాను చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు టమాటీలు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, కొంచెం సాల్టు, ఇంతేనండి. చాలా సింపుల్గా ఈజీగా మనం ఈ ఉల్లి కారం చేసుకోవచ్చండి. ఎగ్ దోశలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. మిక్సీలో ఎండుమిరపకాయలు కానీ లేకపోతే రెడ్ పచ్చిమిరపకాయలు కానీ ఉంటే మాత్రం వేసుకోండి, బాగుంటాయి. నేను 2 టమాటీ పళ్ళు వేసుకున్నాను. ఈ ఎండుమిరపకాయలు వేసుకున్నాను మిక్సీలో. నేను ఒక 2 ఉల్లిపాయలు వేసుకున్నాను. కొంచెం ఎల్లుల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి మిక్సీ చేసుకోవాలండి. ఇది మిక్సీ చేసిన తర్వాత మనం కొంచెం కళాయిలో ఆయిల్ వేసి తాలింపు పెట్టుకోవాలి. కొంచెం అందులో జీలకర్ర వేసుకొని ఈ పేస్ట్ మనం మిక్సీ చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఈ పేస్ట్ని మనం వేసి బాగా ఉడకనివ్వాలండి. అయిపోయింది చూసారా, ఇగోటండి బాగా దగ్గరికి ఉడికిన తర్వాత ఈ పేస్టు కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. ఎక్కువ కాదు, కొంచెం మిక్సీలో కొంచెం వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ మనం కొంచెం వేసుకొని ఇది బాగా దగ్గరికి ఉడికిన తర్వాత అంతేనండి, సింపుల్గా ఈజీగా ఈ ఉల్లి కారం చట్నీ అండి. ఎగ్ దోశ అయితే తింటే భలే ఉంటుందండి. ఒక్కసారి మనం దోశ వేసుకొని ఈ చట్నీతోటి 2, 3 అట్లైనా తినేవచ్చండి. అందులోనే మనం ఎగ్ కొట్టుకున్న దాంట్లోనే మనం రుబ్బి పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా వేసి మనం ఈ దోశ మీద వేసామనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది.